ప్రోటోకాల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కే కాదు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అని తమ నియోజకవర్గ సమస్యలపై కలవటంలో తప్పేముందన్నారు. ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు రాజకీయంగా దుమారం లేపుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎవరినైనా కలుస్తామన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి కేసీఆర్ తో ఉన్నానని, జెండా ఉన్నంత వరకు బీఆర్ఎస్ తోనే ఉంటానంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెలన్నర అవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 39 మంది ఉన్నారు. మీ నలుగురే వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం ఎంత మేరకు వచ్చింది? నేను ఒక ఎంపీని. ఎక్కడ ఎంపీని? మెదక్ నుంచి ఎంపీని. మెదక్ నుంచి 7 నియోజకవర్గాలు ఉంటాయి. నేను 10 సంవత్సరాలు ఒక ఎంపీగా ఆడ చేసినప్పుడు ఏదున్నా మా ఎంపీలను తీసుకొని పోయి కలిసే నాకు ఒక బాధ్యత అప్పటి నుంచి అదే ఉన్నది. ఇప్పుడు ఎంపీగా లేకున్నా ఒక ఎమ్మెల్యేగా అయినా అప్పుడు నేను ఇచ్చిన కొన్ని వాగ్దానాలు, కొన్ని పనుల గురించి మరి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చిన నిధులతోటి కావాల్సిన పనులను కూడా జరగటం లేదు. దాన్ని ప్రభుత్వం డిస్టర్బ్ చేస్తున్నది, ఆపుతున్నది, జరగనివ్వట్లేదు అని చెప్పి మా ఎమ్మెల్యేలను తీసుకొని పోయి మరి వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ సమస్యలు ఉంటే, నా సమస్యలు ఉంటే అందరం కలిసి పోయి ఆ ప్రోటోకాల్ సంబంధించింది కానీ మిగతా అన్నిటి వల్ల పోయి కలిసి మాట్లాడడం జరిగింది. సీఎం గారు కానీ మా అధిష్టానం కానీ మా వాళ్ళకు మా మీద పూర్తిగా విశ్వాసం ఉన్నది. మేము ఏ మంత్రిని కలిసినా, ఏ ప్రధానమంత్రిని కలిసినా, కేంద్ర మంత్రిని కలిసినా ఇప్పటి వరకు మేము ఎవరు పర్మిషన్ తీసుకొని కలవాలన్నా వద్దా అని చెప్పి పోయి ఇప్పటి వరకు అడగలేదు. అదే ఆనవాయితీగా మేము పోయి కలుస్తున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు అదే భయం ఉంటుంది కానీ మా పార్టీలో ఆల్వేస్ ఫ్రీ. మేము మా నాయకునికి, మా కేసీఆర్ గారికి పూర్తిగా విశ్వాసం. మేము పంజరంలో రామచిలుకలం కాదు, మాకు ఆ విజ్ఞత ఉన్నది. ఇప్పుడు కాదు, మేము తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి జలవిహార్లో ఫస్ట్ జెండా ఎక్కించినప్పుడే కేసీఆర్ పక్కన నేనున్న, మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ప్రోటోకాల్కు సంబంధించినటువంటి అంశం రాజకీయ రగడకు తెరలేపిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసినటువంటి అంశం రాజకీయ చర్చకు తెరలేపింది. అయితే ప్రజా సమస్యల కోసం, ప్రోటోకాల్కు సంబంధించినటువంటి అంశం కోసం మాత్రమే మేము కలిసాము, పార్టీ మారేటువంటి ప్రసక్తే లేదంటూ ఆ 4 ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ చందుతో శేఖర్, సాక్షి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.